జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనటువంటి శంకరరావు గారిని ఇక్కడ పోటీ చేస్తున్న నన్ను అనేకమైన విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే నేను సత్తెనపల్లిలో ఆ వీడియోలు చూశాను. ఆయన పక్కన ఎవరున్నారంటే జంగా కృష్ణమూర్తి గారు జాయిన్ చేసుకున్నారు, కన్నా లక్ష్మీనారాయణ గారు అభ్యర్థి, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నవారు. ఈ ముగ్గురు పక్కన ఆయన కూర్చుని ఉపన్యాసం చెప్పాడు. ముగ్గురు పక్కన ఆయన నుంచుని ఈ ముగ్గురు ఎవరు అని అడుగుతా ఉన్నాను. ఈ ముగ్గురు రాజకీయంగా ఎక్కడ పుట్టారు, రాజకీయంగా ఎక్కడ పదవులు అనుభవించారు, ఎక్కడ చేరి వాళ్ళ మాట్లాడుతున్నారు. సిగ్గున్న చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. నీకు సిగ్గు లేదు, శరం లేదు, ఉచ్చ నీచాలు లేవు, చీము నెత్తురు లేదు. మేము వదిలేసిన వాళ్ళు, మేము కాదన్న వాళ్ళు, మాకు పనికిరాని వాళ్ళు వెళ్ళి నీ పక్కన చేరారు. వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళ సంకలు గుద్దుకుంటున్నావు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి టికెట్ ఇచ్చింది మేము. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుతో గెలిచాడు. తక్కువ వయసులోనే పార్లమెంటుకు వెళ్ళాడు. మేము టికెట్ గుంటూరు వెళ్ళమంటే వెళ్ళన్నాడు. సైకిల్ ఎక్కాడు, నీ పక్కన నుంచున్నాడు. ఇక కన్నా లక్ష్మీనారాయణ గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. కన్నా లక్ష్మీనారాయణ గారు ఏ విధమైనటువంటి రాజకీయాలు నడిపాడో నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్లో పుట్టాడు, కాంగ్రెస్లో పెరిగాడు, కాంగ్రెస్లో పదవులు అనుభవించాడు, బీజేపీకి వెళ్ళాడు, మళ్ళా వైసీపీకి రావాలనుకున్నాడు, తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వచ్చాడు, నీ దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు. జంగా కృష్ణమూర్తి ఎక్కడి నుంచి వచ్చాడు? రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వలేకపోతే ఎమ్మెల్సీగా ఇచ్చారు, విప్ ఇచ్చారు, గౌరవించారు. ఇన్ని గౌరవిస్తే ఈ ముగ్గురు టక్కన మారి అక్కడ కూర్చున్నారు. అసలు నీ దగ్గర మనుషులే లేరు, నీ తెలుగుదేశంలో పోటీ చేయడానికి దిక్కే లేదు. మేము వదిలేసిన వాళ్ళని మాత్రమే పెట్టుకుని రాజకీయాలు చేసే స్థాయికి దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి ఇంతకన్నా ఏమైనా ఉదాహరణ కావాలా అని నేను మనవి చేస్తున్నా. ఇక నువ్వు రాజకీయాల గురించి, సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నావు. నేను అడుగుతా ఉన్నా, నేనంతా చూశారుగా. సత్తెనపల్లి ప్రజానీకం చూశారు, కోసూరు ప్రజానీకం చూశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, కేంద్రంలో చక్రం తిప్పినటువంటి వ్యక్తి, మళ్ళా రేపు మాపు ముఖ్యమంత్రి అయిపోతున్నాడు అని చెప్పేసి డబ్బాలు కొడుతున్నారు. వాళ్ళ లెక్క ప్రకారం ఉంది ముఖ్యమంత్రి కాబోయే వ్యక్తి అనుకుంటే ఎంతమంది వచ్చారు? జనం కోసూరులో ఎంతమంది వచ్చారు? సత్తెనపల్లి ఎంతమంది వచ్చారు? ఎంత అట్టర్ ఫ్లాప్ షో అది. జనమే రాలేదే, వచ్చిన వాడు అక్కడ ఉండలేదే. పచ్చ చీరలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, మందు ఇచ్చారు. ఈ సందులో మందులు తాగుతా కనపడ్డారు. అక్కడ నీ ముఖం చూడటానికి కూడా ఎవడు రాలా. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేసి ఏదో ఒక విధంగా నేను బ్రహ్మాండంగా ఉన్నానని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించావు, ఇష్టం వచ్చినట్టుగా విమర్శించావు, నన్ను ఇష్టం వచ్చినట్టుగా విమర్శించావు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి నైతిక అర్హత లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా వచ్చాడండి? ఒక్కడే వచ్చాడు. ఏంటైనా అగయా ఏంటైనా కూటమి నుంచి వచ్చాడు. ఏది బీజేపీ నాయకులు ఏది ఎక్కువ మాట్లాడలేదే, లేదు జనసేన ఎవరు రాలేదే, పెద్ద నాయకులు ఎవరు చోట వాళ్ళని తీసుకొచ్చారు. జెండాలు మాత్రం వీళ్ళే కట్టారు. జనసేన జెండాలు జనసేన వాళ్ళు తీసుకురాలా, తెలుగుదేశం వాళ్ళు తీసుకొచ్చి కట్టుకునేటువంటి పరిస్థితి. బీజేపీ జెండాలు కూడా వాళ్ళు కట్టుకునేటువంటి పరిస్థితి. తెలుగుదేశంలో 4-3 ముఠాలు అయిపోయి వాళ్ళే ఈ జెండా ఆ జెండా కట్టుకుని ఇంత దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి సత్తెనపల్లి వచ్చి నన్ను తుక్కుగా ఓడించాలి అనే మాట అన్నాడు. చాలా ఏమంటాడు, నేను ఇరిగేషన్ మంత్రిని, నాకు క్యూసిక్ అంటే ఏంటో తెలియదంట, టీఎంసీలు అంటే ఏంటో తెలియదంట, ఎన్ని నదులున్నాయో నాకు తెలియదంట, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో నాకు తెలియదంట, మురుక్కాలంలో పూడికలు కూడా తీయలేదట. ఇవన్నీ నాకు తెలియవు, నేను పనికి మాలిన వాడిని, అసలు మంత్రికి అర్హత లేని వాడిని అనేటువంటి మాట మాట్లాడుతున్నావు. ఏమండి నారా చంద్రబాబు నాయుడు గారు, నీకేం తెలుసు చెప్పు. నేను మొన్న సూళ్లూరుపేటలో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నాడు. సుబ్రహ్మణ్యం అనే ఆయన కూతురికి టికెట్ ఇచ్చాడు.
సూళ్లూరుపేటలో టికెట్ ఇచ్చిన వ్యక్తి అని ఆగాడు. పేరు గుర్తురాలా, పేరు తెలియదు. అమ్మా నీ పేరేంటి? పేరు అమ్మాయి సూళ్లూరుపేటలో సుబ్రహ్మణ్యం కూతురు ఏదో పేరుంది, ఆ పేరు చెప్పాడు. నీ దుంపదేగా. ఓ నారా చంద్రబాబు నాయుడు, నువ్వు టికెట్ ఇచ్చిన మహిళ పేరే నీకు గుర్తులేదే, అలాంటి నువ్వు నన్ను అడుగుతున్నాడు ఎన్ని నదులు ఉన్నాయి, పోలవరం అంటే ఏంటి, క్యూసిక్లు అంటే ఏంటి, టీఎంసీలు అంటే ఏంటి, రాంబాబుకు తెలియదు. ఆంబోతు రాంబాబు అలా అనిపిస్తున్నాను కింద నుంచి. మళ్ళీ నేను ఆంబోతు రాంబాబు అంటే నా స్టాండర్డ్ డైలాగ్ ఒకటి ఉందిగా, ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయాల్లో పైకి వచ్చిన ఓ చంద్రబాబు నాయుడు అంటానని రాంబాబు ఏంటి, ఓహో ఆంబోతు రాంబాబా అంటున్నాడు. ఈ టాక్టిక్స్లన్నీ చాలా చూసామయ్యా చంద్రబాబు నాయుడు గారు. చాలా కాలం నుంచి 89లో నేను శాసనసభకు వచ్చిన దగ్గర నుంచి నీ టాక్టిక్స్లన్నీ మేము చూస్తూనే ఉన్నాం. పైగా అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు రాంబాబు గారికి మంత్రి ఇచ్చింది నన్ను తిట్టడానికి, పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఇచ్చింది. నేను ఇప్పుడు తిట్టానంటా, విమర్శించా, ఘాటుగా విమర్శించా. నిన్ను తిట్టిన వాళ్ళు, నిన్ను తిట్టినవాడు నీ పక్కనే ఉన్నాడు, మర్చిపోయావా? నిన్ను తిట్టినవాడు నీ పక్కనే, ఎక్కడ నీకు లెఫ్ట్ సో రైట్ కన్నా లక్ష్మణ ఏం తిట్టాడు చూడండి. ఇదిగోండి నేను మనవి చేస్తున్నా. నేను పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి మాత్రమే మంత్రి పదవి ఇచ్చారనేటువంటి మాట నారా చంద్రబాబు నాయుడు గారు పక్కన కన్నా లక్ష్మణ గారిని పెట్టుకుని మాట్లాడడం ఏమన్నా సమంజసమా అని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అనేక సందర్భాలలో నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేశా, అనేక సందర్భాలలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేశా. గమనించమని మనవి చేస్తున్నా, రాష్ట్ర ప్రజల్ని గమనించమని మనవి చేస్తున్నా. ఓ తెలుగుదేశ కార్యకర్తలారా మీరు కూడా గమనించమని మనవి చేస్తున్నా. ఏ రోజుని నేను వాడు వీడు అని పదజాలమే వాడలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు అనే మాట్లాడా. నా మీద ప్రత్యర్థిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ, నీ పక్కన ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు ఏం మాట్లాడాడో చూశావుగా. వాడేవాడండి, చంద్రబాబు వాడండి అని మాట్లాడుతుంటే పాప మా యాంకర్ కొద్దిగా సంస్కారవంతుడు. ఏమండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు వాడు వీడు అంటాం సమంజసం అంటామండి. వాడు వీడు అనిపించుకునే స్థాయికి దిగజారిపోయాడు. ఆయన దిగజారులా, వీడు దిగజారాడు. ఇది విషయం. వాడు వీడు అనేటువంటి మాటలు, పదజాలాన్ని వాడినటువంటి దుర్మార్గమైన రాజకీయవేత్తను పక్కన పెట్టుకొని నన్ను ఓడించమని చెప్తున్నామంటే ఏం సిగ్గుందా లేదా అని అడుగుతా ఉన్నా. ఎక్కడ మాట్లాడినా కన్నా లక్ష్మణ గారు ఇందాక నేను చూపించినటువంటి దానిలో అప్పుడు బీజేపీ అధ్యక్షుడు పొత్తు గురించి కూడా మాట్లాడాడు. పొత్తు పెట్టుకొని మమ్మల్ని సమాధి చేశాడు అని మాట్లాడాడు. అమిత్ షా పొత్తు లేదు అని చెప్పాడని చెప్పారు. సరే, ఇప్పుడు ఈ పార్టీలో లేడు కాబట్టి అతనేం అడగడానికి వీల్లేదు. ఈ పార్టీలో లేడు కాబట్టి బీజేపీ గురించి ఆయన అడిగే అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ మారాడుగా, బీజేపీ అధ్యక్షుడిగా ఉండి పార్టీ మారి ఇవాళ చంద్రబాబు సంకెక్కి సత్యనపల్లిలో నా మీద పోటీ చేసి నన్ను అనవసరమైన మాటలు అనేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తే ఏమనాలి అంటున్నా. వాడు వీడు అని దూషించినటువంటి కన్నా లక్ష్మీనారాయణని పక్కన పెట్టుకుని నా మీద విమర్శలు చేసేటటువంటి నైతిక అర్హత ఓ నారా చంద్రబాబు నాయుడు నీకు లేదు అని మనవి చేస్తున్నా. నేను మనవి చేస్తున్నా, ఒక్కరితోనే ఉంటా నేను, ఒక పార్టీతోనే ఉన్నా నేను. రాజశేఖర రెడ్డితో ఉన్నాను, తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఉన్నాను, అలాగే ఉంటాను. ఒక పార్టీలో చేరి ఆ పార్టీకి కన్న వేసి మరొక పార్టీకి వెళ్లేటటువంటి నీచమైన రాజకీయ మనస్తత్వం లేనటువంటి వ్యక్తిని అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. విమర్శలు మరింతగా చేస్తా, ఘాటుగా చేస్తా, కానీ వాడు వీడు అనే బూతు పదజాలాన్ని నేను వాడనంటే వాడను.